వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరిక. విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతాం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. స్థానిక సంస్థల ఎన్నికలను పెండింగ్ లో పెట్టి రద్దు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రౌడీ షీటర్లకు సౌత్ జోన్ డీసీపీ లేట్ నైట్ కౌన్సిలింగ్. రాత్రి వేళలో ఇంట్లోనే ఉండాలని ఆదేశించిన డీసీపీ కిరణ్ ఖరే. ఇక డీటెయిల్స్ చూస్తే తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి 23.08 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరు గొడవలు పడ్డా పోలీసులు ఉపేక్షించారని, వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చామని అన్నారు. గతంలో వైసీపీ నాయకులలాగా ఇళ్ల వద్దకు పిలిపించుకుని పలానా వారిని అరెస్ట్ చేయండి అని చెప్పే విధానం ఇక్కడ లేదన్నారు. ఇక్కడ ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే టీడీపీతో సహా ఏ పార్టీ వారైనా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. సార్ ఓకే సార్ సార్ ఒకసారి సార్ ఇక్కడ ఒకసారి సార్ సార్ ఒకసారి సార్ ఇక్కడ సార్ 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 ఒకసారి సార్ సార్ ఓకే సార్ అన్నా చేయొద్దన్న నా 5 నిమిషాలు ఫోన్ వాడతాను సార్. సీఎంఆర్ఎఫ్ దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 1.5 ఇయర్ లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీనికి నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా కానీ చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మాదిరి రఫానో లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది కలర్ కంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఒక నాయకుడు రఫా అంటాడు అంటే డిస్టర్బెన్స్ చేయాల, పెట్టుబడులు రాకోకుండా చేయాల. ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇంకో నాయకుడేమో నేను బయటకు వస్తే నా తడాక ఏందో చూపిస్తానని చెప్తున్నాడు. మొత్తం దాదాపు వాళ్ళ నాయకులు 50 మందికి పైగా ఈరోజు జైల్లో కూర్చుండే పరిస్థితి. అంతే ఎవడబ్బు సొమ్ము, ప్రజల సొమ్ము ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తాను.
ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు నీరు స్థలంలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు. राज ठाकुर मक्कन सिंह कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद मक्कन सिंह गारी नायकत्वम బాగుంటదే నీ కంటి చూపెందుకో మగనన్న మా కోసం చూస్తుంటదే నీ ఒంటి నేతుంటేనే మగనన్న మా బతుకు బాగుంటదే. రాజేష్ గారు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, గౌస్ గారు, రామగుండం ముద్దుబిడ్డ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవర్ సెక్టర్లో గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదే మాదిరిగా వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది. ఇయ్యలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు నీళ్లు భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు స్థానిక సంస్థలను పెండింగ్లో పెట్టి రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశలవారీ ఆందోళనలో భాగంగా బీసీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనలో కృష్ణయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించకపోవటమే కాకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పి 42% నుంచి 22% రిజర్వేషన్లు తగ్గించారని మండిపడ్డారు. 46 జీవో తప్పుగా ఉందని న్యాయబద్ధమైన సంస్థ బీసీ కమిషన్ చెప్పినప్పటికీ ఏకపక్షంగా కొత్త జీవో తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకుని ఎన్నికలు రద్దు చేయాలని, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. Let's go!
50% సీలింగ్ అవరోధం తొలగించారు. ఇంత చేసినాక కూడా జీవోను హైకోర్టులో స్టే ఇచ్చారు. ఆ స్టే రావడం మీద రాకుండా చేయడానికి ప్రభుత్వం బలంగా ఆర్డర్ చేయలేకపోయింది, పోరాడలేదు. దాని మూలంగా ఆ జీవో స్టే వచ్చింది. స్టే వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమనాలి, తొలగించమని అడగాలి, లేదా మళ్ళా కొట్లాడి స్టే కొట్టేసి జీవోను కొట్టేసి ఇందాక కోట్ల కొట్లాడాలి. అప్పుడే ఆ జీవో స్టే ఇచ్చిందో లేదో అప్పుడే కాలాపత్రలో రౌడీ షీటర్లకు సౌత్ జోన్ డీసీపీ లేట్ నైట్ కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, శాంతి భద్రతలు, కఠినమైన నిర్వహణను నిర్ధారించడానికి సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే కాలాపత్తర్ ప్రాంతంలోని ప్రత్యేకంగా లేట్ నైట్ సందర్శన నిర్వహించారు. అనేక మంది రౌడీ షీటర్లకు వారి ఇళ్లలో వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. సంభాషణ సందర్భంగా రాత్రి వేళల్లో ఇంట్లోనే ఉండాలని, వీధుల్లో అనవసరమైన కదలికలను నివారించాలని డీసీపీ ఆదేశించారు. పర్యవేక్షణలో భాగంగా క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. మంచి ప్రవర్తనను కొనసాగించాలని, ఏదైనా నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీసీపీ వారిని గట్టిగా హెచ్చరించారు. సిగాచి పేలుడు బాధితులకు ఇస్తామన్న ₹1 పరిహారం ఏమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 4 మాసాలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. సిగాచి పేలుడు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
మాణిక్రావులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఆగమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు ₹1 కోటి ఇస్తామని చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కంపెనీ నుంచి 25 లక్షలు, ప్రభుత్వం తరపున ₹1 లక్ష మాత్రమే ఇచ్చారని, మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న పరిహారాన్ని వెంటనే బాధితులకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావులు డిమాండ్ చేశారు. సిగాచి ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ₹1 కోటి ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో 54 మంది చనిపోవటం జరిగింది. వారందరికీ ₹25 లక్షల కంపెనీ తరపు నుంచి, ₹1 లక్ష మాత్రం ప్రభుత్వం తరపున ఇచ్చి మరి వాళ్ళందరూ బాధిత కుటుంబాలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తాయి అని ఎదురుచూపులున్నాయి. మరి ఆ రోజు కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు, అందరు ఉన్నారు, అధికారులందరూ, ముఖ్యమంత్రితో సహా లేబర్ మంత్రి, అదే రకంగా ఆ మంత్రివర్గం కూడా అందరూ వచ్చిన్నారు. జిల్లా మంత్రి కూడా పాల్గొన్నాడు. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబం ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారికి 4 నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు 25 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి అన్న గారు, వెంకటేశ్వర్లు గారు, మిగతా నాయకులతో పాటు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ అన్న గారు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర్ గారు, బుచ్చిరెడ్డి గారు, ఏదైతే గత 4 నెలల క్రితం జరిగిన అగాత్యం ఏదైతుందో మరి ఆ టైంలో ఎవరెవరైతే హామీలు ఇచ్చారో నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు వాటిని ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే నష్టపోయిన వారికి చాలా ఇబ్బంది పెట్టినట్టు మరి మీరు చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే తప్పకుండా మీరు మాట ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు అన్నారు, ఇంతవరకు అది కూడా రాలేదు. మిగతాది ఇది స్టేట్ నుంచి ₹1 కోటి అన్నారు, ఇంతవరకు నా కంపెనీ ఇవ్వలేదు, నా ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే ఇటువంటి జరిగిన ఘటనలు ఉంటాయో గత ప్రభుత్వంలో మనం వెంబటే ఆలోచించి ఎండైనా తొందరగా విడుదల చేసినట్టు పరిస్థితులని, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తుంది, ఎటువంటి ఘటనలు కూడా పట్టించుకోవట్లేదు, ఎన్ని ఆఘాత్యాలు జరిగినా ఏది కూడా ఎటువంటిది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 2 లక్షలు ఇస్తారో అది కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాను. యనకల్లుకు చెందిన ఆనంద్ మృతి ఘటనపై ఎవరైనా వదంతులు క్రియేట్ చేస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గంలో ఆయన మాట్లాడుతూ ఆనంద్ మృతిపై మొదట ఆత్మహత్యగా, ఆ తర్వాత హత్యగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ, దర్యాప్తు జరుగుతోందని, ఎవరూ తొందరపాటుతో సొంత నిర్ణయాలు తీసుకుని వదంతులు క్రియేట్ చేయవద్దని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో కళ్యాణదుర్గం టౌన్లో పోయ ఆనంద్ చనిపోయిన విషయంగా అనేక రకాలైన రూమర్స్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయి. దాని మీద మా వివరణ ఇచ్చేందుకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి 21/11/2025 తారీఖున
ఉదయం 8 గంటల ప్రాంతంలో మాకు బోయ వెంకటేష్లు అనే అతను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదులో తన కొడుకు బోయ ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నట్టు, అతనికి వ్యవసాయం చేయడం ఇష్టం లేకపోవడంతో స్వగ్రామమైన యానకల్ నుంచి బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణ చేసి ఉద్యోగం రాకపోవడంతో విరక్తి చెంది 20వ తారీఖున యానకల్కు వచ్చి అక్కడి నుంచి కళ్యాణదుర్గానికి పని ఉందనేసి వచ్చినట్టుగా రాయదుర్గంలోని పెట్రోల్ పంప్ వెనకాల ఉద్యోగం రాలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ మరణించినట్లుగా ఫిర్యాదు ఇచ్చినాడు. దాని మీద కళ్యాణదుర్గము టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాము. దాంట్లో రక్త బంధువులను, సాక్షులను అందరినీ విచారించినాము. శవ పంచనామా కూడా వారి సమక్షంలోనే నిర్వహించినాము. శవ పంచనామాలో కూడా వారు అంటే మృతుడి బంధువులు, తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. మళ్ళీ సబ్సిక్వెంట్గా 24వ తారీఖున మృతుడి యొక్క తండ్రి పోయ వెంకటేష్లు మరియు వాళ్ళమ్మ వెంకటలక్ష్మి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక 9 మంది వాళ్ళ అబ్బాయిని కొట్టి చంపినారని మళ్ళీ ఇంకొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఇంకా విచారణ చేస్తున్నాం. దీంట్లో టెక్నికల్గా ఏమేమి ఎవిడెన్స్ కావాలి ఏమి అన్న దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఎక్కడ కానీ ప్రత్యక్ష సాక్షులు రాలేదు, ప్రత్యక్ష సాక్షులు లేరు. వాళ్ళు 24వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో కొట్టి బలవంతంగా మందు తాపి చంపినారు అనేసే వాళ్ళు వ్యక్తం చేసినారు. కానీ ఈ మృతుడికి సంబంధించిన పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ప్రిలిమినరీ రిపోర్ట్ రావడం జరిగింది. ఇంకా ఫైనల్ ఒపీనియన్ రాలేదు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎలాంటి గాయాలు బయటపడలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరిక. విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతాం. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. స్థానిక సంస్థల ఎన్నికలను పెండింగ్ లో పెట్టి రద్దు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. రౌడీ షీటర్లకు సౌత్ జోన్ డీసీపీ లేట్ నైట్ కౌన్సిలింగ్. రాత్రి వేళలో ఇంట్లోనే ఉండాలని ఆదేశించిన డీసీపీ కిరణ్ ఖరే.